సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనం స్తోత్రమంజరి విచారం చేసుకుంటున్నాం. భగవద్గీత పారాయణమునకు ముందు భగవద్గీతను గురించి మనం చేసేటువంటి ప్రార్థన అనేటువంటిది మనం చేసుకుంటున్నాం. అంటే పారాయణము చేయడానికి మనం ఉపక్రమిస్తున్నాం. ఉపక్రమించేదానికి ముందు చేసే స్తోత్రములు. స్తోత్రం అంటే భగవద్గీతను గురించి చేసేటువంటి స్తోత్రం. భగవద్గీత అంటే ఏమిటి, భగవద్గీత దేని గురించి చెప్తుంది, భగవద్గీత గొప్పతనం ఏమిటి అని తెలుసుకుని మనం స్తోత్రం చేస్తున్నాం. తర్వాత పారాయణానికి వెళ్తాం. సరే, బాగానే ఉంది. దాంట్లో భగవద్గీతను మనం నిన్న పారాయణం చేసినటువంటి దాంట్లో పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునిన మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. అది నిన్న మనం కొద్దిగా వివరించుకున్నాం. ఇప్పుడు పార్థుని ఉద్దేశించి భగవద్గీత చెప్పబడింది. పార్థుని ఉద్దేశించి కదా చెప్పింది. అర్జునుని ఉద్దేశించి చెప్పినారా లేదా ఊరికే చెప్పినారా భగవద్గీత? అర్జునుని ఉద్దేశించి చెప్పబడింది. అర్జున్ని ఉద్దేశించి చెప్పినప్పుడు అర్జునుడు ఏమన్నాడు? యుద్ధం చెయ్యనన్నాడు. యుద్ధం చేస్తానన్నాడు, చేయనన్నాడా? చెయ్యనన్నాడు. ఎక్కడుండి యుద్ధం చేయనన్నాడు? యుద్ధరంగములో ఉండి యుద్ధం చేయనన్నాడు. ఇప్పుడు యుద్ధరంగంలోకి వచ్చి యుద్ధం చేసేదానికి సిద్ధపడి నేను యుద్ధము చెయ్యను అంటున్నాడు. ఎందుకోసం అంటున్నాడు? ఎదుటి వాళ్ళను చూచి జాలిపడి అంటున్నాడు. ఎదుటి వాళ్ళందరూ బంధుమిత్రులు వాళ్ళందరినీ చంపేస్తే ఎట్లా పాపం వస్తుందని జాలిపడి అన్నాడా, లేక జ్ఞానము కలిగి అన్నాడా? జాలిపడినాడు. సరే, ఇప్పుడు జాలిపడినావు, ఓకే, బాగానే ఉంది. జాలిపడి మళ్ళా ఏమన్నాడు? గురు నహత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహలోకే హత్వార్థకామాంస్తు గురువునిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ అన్నాడు. అంటే ఈ గురువులను
తండ్రులను తాతలను చంపేదానికంటే వాళ్ళందరూ మహానుభావులు, వాళ్ళందరినీ చంపేదానికంటే శ్రేయో భోక్తుం, దానికంటే కూడా శ్రేయస్సు, భైక్ష్యమపీహలోకే, అంటే భిక్షాటన చేసుకుంటాను అన్నాడు. ఏమండి? ఇప్పుడు భిక్షాటన చేసుకుంటాను అని అన్నాడు. మనం ఇక్కడ చూడండి, ఇప్పుడు భిక్షాటన చేసుకుంటాను అనేటువంటిది ఇప్పుడు ఎవరైనా సరే మనిషిగా పుట్టినటువంటి వాడు చేయవలసింది ఏంటంటే ఆత్మజ్ఞానమును సంపాదించుకొనుట. నేను ఆత్మస్వరూపుడిని తెలుసుకోవడమే కదా కావాల్సింది వాడికి మనిషి. సరే, నేను ఆత్మస్వరూపుడను అని తెలుసుకున్న తర్వాత ఏమవుతుందంటే వాడికి ప్రపంచం సత్యమవుతుందా అసత్యమవుతుందా? ప్రపంచం అసత్యమైపోతుంది. అప్పుడు అసత్యమైనప్పుడు అసత్యమైనటువంటి దానిలో ఇతనుపి చేసేదేముంటుంది? ఇప్పుడు అసత్యమైన దాంట్లో నేను పోయి ఏం ఉద్ధరించేది ఉంటుంది? ఏమీ ఉండదు కదా. అంటే ఆత్మజ్ఞానము కలిగిన తరువాత ప్రపంచము అసత్యము అని తేలిపోతే ఇంకిప్పుడు ప్రపంచంలో చేసేది ఏముండదు అతను. అలా ప్రపంచమనేటువంటిది ఇంక దాంతో పని లేదు అనే స్థితికి చేరినవాడు బ్రతికే ఉంటాడు, చచ్చిపోడు. ఈ బ్రతికి ఉన్నటువంటి వాడికి ఏమేం కావాల్సి వస్తుంది అప్పుడు అంటే వాడికి కూడా తిండి, నీళ్ళు, వస్త్రము, ఉండేదానికి ఒక చోటు. ఇవి కావాలన్నా వద్దా? ఎవడైనా కూడా ఇవి కావాల్సిందే. తిండి కావాలన్నా వద్దా? బ్రతికున్నప్పుడు తిండి కావాలా, ఎక్కడో దగ్గరలో పడుకోవాలా, మళ్ళా కట్టుకునేదానికి బట్ట కావాలి. ఇవి 3 కావాలి. ఆ మూడు మాత్రం తీసుకుంటూ జీవితం కొనసాగుతూ ఉండేవాడిని సన్యాసి అని అంటారు. వాడు సన్యాసిని తీసుకోవాల్సిన పనిలా. ఆ 3 కోసమే బతుకుతున్నాడు వాడు, అంతే. ఆ 3 కోసమే. మిగతా వాడికి మనస్సులో కూడా ఏమనే మాత్రము భావన లేదు. విషయం అర్థం చేసుకోండి. వాడు ఇప్పుడు ఎందుకోసం బతుకున్నాడంటే శరీరం ఉంది, శరీరం ఉండాలి అని కూడా వాడికి లేదు. శరీరం ఉండాలని కూడా వాడికి లేదు. కాకపోతే ఆ శరీరాన్ని వానంతట వాడు విడిచిపెట్టుట అనేది వాడు అంగీకరించడు. వానంతట వాడు విడిచిపెట్టేయచ్చు శరీరాన్ని. వానంతట వాడు విడిచిపెట్టడం అంటే వాడు ఊరేసుకొని కూడా చచ్చిపోవచ్చు, లేదా ఏదైనా మందు దాకా కూడా చనిపోవచ్చు, లేదా బావిలో దూకి చనిపోవచ్చు, ఏదో ఒకటి చేయవచ్చు. కానీ అలా చెయ్యడు. ఎందుకంటే ఆ శరీర ప్రారంభం ఏం జరిగితే జరుపుకొని నాకెందుకు అని ఉంటాడు. కాబట్టి అప్పుడేంటి, ఆత్మజ్ఞానం కలిగిన తరువాత ఉన్నాడు చూడండి, అతను చేస్తాడే, అతను చేసేటువంటి స్థితి ఉందే, దానిని భిక్షాచర్యం అని అంటారు. అంటే శరీరం నిలిచేదానికి అన్నం తింటాడు, శరీరం ఉండాలి కాబట్టి ఒక జాగాలో పడుకుంటాడు, స్నానం చేస్తాడు, బట్టలు వేసుకుంటాడు, శుభ్రంగా ఉంటాడు. వీడికి ప్రపంచంతో ఏమన్నా పని ఉందా? వీడికి ప్రపంచంతో పని లేదు. ప్రపంచానికి వీడితో పని ఉంది. ఏమి ప్రపంచానికి వీడితో ఏం పని?
వాడు ఆ స్థితికి చేరినాడు కాబట్టి ఆ స్థితిలో ఉన్నప్పుడు వాడికి ఎటువంటి మనస్సులో ఎటువంటి వికల్పములు లేవు, మనసులో ఎటువంటి వికల్పములు లేవు, శాంతిగా ఉన్నాడు. అలా శాంతిగా ఉన్నాడు కాబట్టి ఆ శాంతి కావాలి వీళ్ళకి, బయట ఉండే వాళ్ళకి ఆ శాంతి కావాలి. ఆ శాంతి లేదు వాళ్ళకి. ఇప్పుడు ఈయన దగ్గర ఉంది కాబట్టి దానిని పొందేదానికి వాళ్ళు ఆయన్ని ఆశ్రయిస్తారు. నేను చెప్పేది మీరేమన్నా ఆలోచిస్తున్నారా? నాకు ఒకటేమంటే, నేను చెప్పేదాన్ని మీరు ఆలోచిస్తూ ఉంటే మీ ముఖాలు నాకు కనిపిస్తాయి. కనిపించినప్పుడు కొంచెం అర్థమవుతుంది నాకు కూడా. మీరు నా కోసమన్నా తలకాయ ఊపడమో లేకపోతే ఏదో ఒకటి చెప్పడమో చెయ్యండి, సరేనా? లేదనుకోండి ఈ క్లాస్ జరగదు. ఎందుకంటే నేను భగవద్గీతను చెప్పాలనేటువంటి స్థితిలో నేనున్నాను. మీరు కథలు అవేంటో ఉంటాయి, అవి కావాలనే స్థితి మీది. నేను అవి చెప్పలేను. సరే, తలకాయ నువ్వు ఊకొడతానండి మీరు. ఎందుకంటే మీరు ఊకొట్టడమో లేదా చూడడమో అట్లా అంటూ ఉంటే నాకేమవుతుందంటే, ఓ వీడికి బుర్రలేకపోతా ఉంది అని నాకు అనిపిస్తుంది. మీరు అట్లా ఉంటే బాగుండదు. సరే, ఇప్పుడేంటి, ఈ శాంతి కావాలి. ఇప్పుడు ఆయనకు ప్రపంచంతో పని లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఉండేవాళ్ళు ఆయన వచ్చి తిట్టినారనుకో, ఒకవేళ దాని గురించి పట్టించుకోడు, ఎక్కించుకోడు. లేదా ప్రపంచంలో ఉండేవాళ్ళు వచ్చి ఆయన్ను పొగిడినారని అనుకో, అప్పుడు పట్టించుకోడు. అంటే ఏంటి, ఎవరేమన్నా పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోడు? జ్ఞాని అయినాడు కాబట్టి ఇదంతా సత్యము కాదు, ఇది సత్యము కాదు కాబట్టి దాన్ని పట్టించుకో. దృఢానుభవం అయ్యింది. అలా దృఢానుభవం అయింది కాబట్టి ఏమన్నా జరగనిలే. దేనికి? వేరే వాళ్ళకి ఊరుకో కాదు, బయట కాదు, ఈ శరీరానికి ఏమి జరిగినా కూడా పట్టించుకోవట్లేదు. దానిని భిక్షాచర్యం అని అంటారు. భిక్షాచర్యం అది సన్యాసం. ఏమంటే అలా ఎవరుంటే వాళ్ళు నిజమైన సన్యాసులు. అలా కాకుండా ఉంటే వాళ్ళు నిజమైన సన్యాసులు కాదు. సరే, ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు? యుద్ధరంగంలో నిలబడి నేను యుద్ధము చేయను, నేను భిక్షాచర్యం చరంతి అన్నాడు కదా. గురు నహత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహలోకే హత్వార్థ కామాంస్తు గురువుని హైవ భుంజియ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. భుంజియ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ నచై తద్విద్మ కతరన్నో గరీయో యద్వా జయేమ యదివానో జయేయు యానేవ హత్వా నజిజీవిషామః తేవసితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఇక్కడ భిక్షాచర్యం చరంతి అన్నాడు కదా, అక్కడ అన్నాడు కదా, గురు నహత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం
భైక్ష్యమపి, నువ్వు చూడొద్దులే, ఇటు చూడు, నాకు అలా చూడు, ఇటు నాకు ఉండదులే, నా బుర్ర కూడా కొంచెం పని చేస్తుంది, అట్లా అవసరమైతే నేనే చెప్తా. భైక్ష్యమపి ఇహలోకే, ఏమండి అన్నాడా లేదా? ఇప్పుడు అర్జునుని యొక్క స్థితి సన్యాసమునకు యోగ్యముగా ఉన్నదా? ఎందుకు యోగ్యంగా లేదు? ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? నేను భిక్షాటన చేసుకుంటానని అన్నాడు. అనింది భిక్షాటన చేసుకుంటానన్నాడు, ఏడుస్తా ఉన్నాడు. దేనికి ఏడుస్తున్నాడు? వీళ్ళందరినీ చంపాలనే. అంటే ఇప్పుడు వీళ్ళందరినీ విడిచిపెట్టేదానికి ఇష్టం లేదు, వీళ్ళందరినీ విడిచిపెట్టేదానికి ఇష్టం లేదు. కానీ ఏమంటున్నాడు? భిక్షాటన చేసుకుంటాను అంటున్నాడు. భిక్షాటన చేసుకునేవాడు వీళ్ళందరినీ పట్టుకుంటాడా? ఏమండి, భిక్షాటన చేసుకుంటా ఉండేవాడు వీళ్ళను పట్టుకుంటాడా? అంటే ఇప్పుడు అతను మాట్లాడుతూ ఉండేది ఎట్లుంది? అతను మాట్లాడుతూ ఉండేది భిక్షాటన చేసుకుంటానంటాడు, వీళ్ళను చంపను అని అంటాడు. అంటే వీళ్ళు కావాలంటాడు. ఉంది అంటే మనస్సులో ఒకటి ఉంది, వీళ్ళని విడిచిపెట్టకూడదు అని ఉంది, వీళ్ళని విడిచిపెట్టకూడదు అని ఉంది. అట్లాగే నేను భిక్షాటన చేసుకుంటాను అంటున్నాడు. భిక్షాటన చేసుకుంటా ఉండేవాడు వీళ్ళని పట్టుకోడు, వీళ్ళని పట్టుకుండేవాడు భిక్షాటన చేయడు. ఏమంటే అవునా కదా? ఇప్పుడు అది అక్కడ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గరికి రండి, మన దగ్గరికి రండి. మన దగ్గరికి ఎందుకంటారా? ఇప్పుడు భగవద్గీత అర్జునుడికి అప్పుడు చెప్పాల్సి వచ్చింది. సరే, ఎందుకు చెప్పాల్సి వచ్చిందో మళ్ళీ వస్తాం దానికి, అక్కడికి. ఇప్పుడు అర్జునుడి పరిస్థితి మన పరిస్థితి ఒకటేనా కాదా చూడాల. అర్జునుడి పరిస్థితి మన పరిస్థితి ఒకటేనా కాదా? ఎట్లా ఒకటి? బంధము మనకు ఏదున్నదో, మనకు కొడుకులు, కోడన్లు, భార్య, భర్త, ఉద్యోగము, వ్యాపారము, ధనము, ధాన్యము, భోగాలు, ఏమంటే లోకంలో పేరు, ప్రతిష్ట, ఇవన్నింటినీ వద్దనుకుంటున్నామా, కావాలనుకుంటున్నామా? కావాలి అని అనుకుంటా ఉంటాం, కావాలి అని అనుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం దేవుడు కూడా కావాలి అని అనుకుంటున్నాం. దేవుడు కూడా కావాలని అనుకుంటూ మోక్షం ఇస్తే కూడా మోక్షం కూడా కావాలా? అంటే మోక్షము కావాలా, దేవుడిచ్చేటివి కావాలా, వీళ్ళందరూ కూడా కావాలా? ఏమంటే మోక్షం కావాలి అనేవాడికి ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ అవసరం లేని వాడు మోక్షాన్ని కోరితే బాగానే ఉంటుంది, అవునా? ఇప్పుడు దేవుణ్ణి కోరాలి అని అనుకుంటున్నాడు, సరే దేవుణ్ణి కోరుతున్నాడు, దేవుడిచ్చేదానికి సిద్ధమే. దేవుడు ఏమైనా నేను ఇవ్వనని అన్నాడు ఎప్పుడైనా? దేవుడు అధిష్టానం తదాకర్త కరణంచ పృథగ్విధం వివిధైచ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం శరీరవాన్మనోభిర్యత్కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేవతవః తత్రైవం సతికర్తారం ఆత్మానం కేవలం తు యః. ఆత్మస్వరూపం అనేటువంటిది కేవలంగా ఉంటుంది అక్కడంతా, ఏమనే మాత్రం దానికి ఏం సంబంధం లేదు. ఆత్మానం కేవలంతయ పశ్యత్య కృతబుద్ధిత్వాత్ నస పశ్యతి దుర్మతి. ఇప్పుడు ఆత్మస్వరూపమే దేవుడు. దేవుడెవరు? ఆత్మస్వరూపమే.
దేవుడు ఆత్మస్వరూపమే అయ్యి ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆత్మస్వరూపమే దేవుడై ఉన్నాడని అర్జునునికి కూడా తెలుసు. మీ అందరికీ తెలుదా ఆత్మ అని మీరు అని? ఇప్పుడే తెలిసింది, ఇంతకుముందు తెలియదు. అయితే అంటే మీరు ఆత్మస్వరూపులని మీకు తెలియదు. సరే, ఆత్మస్వరూపం అని తెలిసింది. ఇప్పుడు ఆత్మస్వరూపము ఓకే. ఇప్పుడు దేవుడు వేరే, ఆత్మస్వరూపుడు వేరేనా? దేవుడే ఆత్మస్వరూపం, ఆత్మస్వరూపమే దేవుడు. దేవునికి ఆత్మస్వరూపానికి తేడానే లేదు. నువ్వు దేవుడన్నా ఆత్మనే, ఆత్మన్నా దేవుడే, వేరు వేరు కాదు. సరే, ఇప్పుడు ఆత్మస్వరూపము నేను, ఓకేనండి. ఇప్పుడు ఆత్మస్వరూపానికి దుఃఖం ఉంటుందా? ఆత్మస్వరూపానికి దుఃఖం ఉండదు. సరే, ఆత్మస్వరూపానికి బంధుత్వాలు ఉంటాయా? ఉండవు. ఆత్మస్వరూపానికి కొడుకు కోడళ్ళు భోగాలు అనుభవించాలని ఉంటుందా? ఏమీ ఉండదు కదా. ఇప్పుడు ఈ ఆత్మస్వరూపాన్ని గురించి ఏమండి మనం ఇప్పుడు ఏమంటున్నాము? దేవుణ్ణి కోరుతున్నాం, దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాం. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన ఏదో చేస్తున్నామండి. అయ్యా బాబు స్వామి మీరు వినండి. ఓకే, కాన్సన్ట్రేషన్గా ఉంది. ఓకే, అంటే మీరు వింటుంటే పర్లేదు, వింటున్నారా లేదా అనేది నాకు డౌట్, అందుకోసం. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము దేవుణ్ణి కోరుతున్నాంగా. దేవుణ్ణి ఏమి కోరుతున్నాము? కోరికలు కోరుతున్నాంగా. ఇప్పుడు అన్నీ కోరుతున్నాంగా. ఇప్పుడు అవి కోరుతున్నామనంటే దేవుణ్ణి గురించి తెలిసి కోరుతున్నామా, తెలియక కోరుతున్నామా? ఇప్పుడు దేవుడు అంటే తెలియనప్పుడు అది కోరుతాం. ఇప్పుడు దేవుని గురించి తెలిస్తే ఇప్పుడు ఏం కోరుకుంటాం? ఇప్పుడు కూడా ఒకటి కోరుకుంటాం. ఏం కోరుకుంటాం? అంటే మోక్షం అంటే ఏమి? నేనుగా ఉండుట, అంటే ఆత్మస్వరూపముగా నేను ఉండుట. నేను ఆత్మస్వరూపంగా ఉండాలి అంతే. నాకు ఇంకా కావాల్సింది ఏమీ లేదు. అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, నేను ఆత్మస్వరూపముగా ఉండుట అనేది కోరుకోవడము అనుకోండి. ఏమంటే ఆత్మస్వరూపంగా ఉండుట అనేది కోరేది ఎవరిని? నిన్ను నువ్వు కోరుకోవడం ఏంది? నేను కోరుకోవడం ఏంది అంటే ఇప్పుడేంటి? నిన్ను నువ్వు కోరుకోవాలనా లేకపోతే నువ్వు అలా ఉండాలనా? అలా ఉండుటమే కదా, అలా ఉండుటయే చెయ్యాలి. కానీ కోరుకోవడం ఏముంది? అర్థమవుతుందా ఇక్కడ? అంటే నేనుగా ఉండుటయే అంతే. ఇంకెక్కడ అలా దాన్ని ఇంకా కోరుకునేదేమీ లేదు. కోరుకొనుట అనన్నామంటే ఎవరిని కోరుకునుట అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు నేనుగా ఉండుటయే. ఇప్పుడు దేవునికి పూజ చేయాలన్నా వద్దా? వచ్చిందనుకోండి, నేనుగా ఉండుట అనేటువంటి స్థితిలోగా నా ఉంటే, నేనుగా ఉండుట అనే స్థితిలో ఉంటే ఇప్పుడు పూజ చేయాల్సిన పనిలే. ఒకవేళ నీకు ఆ స్థితిలో ఉండలేకపోయినప్పుడు అప్పుడేం చేయాలి? దేవునికి పూజ చేసి
దేవుణ్ణి పూజ చేసినప్పుడు ఏమని పూజ చేయాలి? ఆడుండేది కూడా నేనే అని చెయ్యాలి. ఆడుండేది ఎవరు? నేనే అక్కడుండేది అని చెయ్యాలి, పూజ చేయాలి. అక్కడుండేది నేనేను పూజ చేస్తూ నువ్వు ఇప్పుడు ఏ ప్రార్థన చేస్తావు? నన్ను నేను తెలుసుకున్నట్టు కొరకు పూజ చేస్తున్నాను అని చేస్తావు. అర్థమవుతుందా? పూజ చెయ్యొద్దని అంటున్నామా? ఇక్కడ పూజ చెయ్యొద్దనట్లేదు, పూజ చెయ్యాలి. పూజ ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు? వచ్చిందా ఇక్కడ? ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు? అన్నం తినేసినాడండి, అన్నం తినేసిండే వాడికి నువ్వు అన్నం పెడితే వాడు ఏం తింటాడు? ఏమన్నా ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేదుగా. అదే అన్నము తినని వాడికి పెడితే ఏదో కొంచెం ప్రయోజనం ఉంటుంది. అలాగే వాడికి నా లక్ష్యం ఏమిటో తెలిస్తే, అంటే నా లక్ష్యం నేను జీవించి ఉండాను, నేను దేనికి జీవించి ఉండాలి? చూడండి, అర్థమవుతుంది పాయింట్. నేను దేనికి జీవించి ఉండాలి తెలియాలి కదా. నేను దేనికి జీవించి ఉండాలి? నన్ను నేను తెలుసుకునుట కొరకు జీవించి ఉండాలి. నన్ను నేను తెలుసుకునేదానికి జీవించి ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ మధ్యలో ఉండేటువంటి ఏం చేస్తున్నాయి? నన్ను నేను తెలుసుకోనీయకుండా అడ్డంకి పడుతున్నాయి. అవునా? నన్ను నేను తెలుసుకోనీయకుండా అడ్డుపడుతున్నటువంటి వీటితో నేను ఎలా ఉండాలి? ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలంటే ఎట్లా జాగ్రత్తగా ఉండాలి? సంబంధం లేకన్నా అది 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 అంటే ఏంటంటే నేను నా స్థితిలో ఉండాలి. నేను నా స్థితిలో ఉండాలి అంటే నేనుగా ఉండాలి. జరిగే వాటిని చూస్తూ ఉండాలి. ఆడేంటంటే ఈ శరీరంతో ఏమి జరగలనో అవి జరుగుతూ ఉంటాయి. ఈ శరీరంతో ఏం జరగలనో అవి జరుగుతూ ఉంటాయి. ఆడేమైనా చేసే పరిస్థితి ఉంటే చేస్తాం, చేసే పరిస్థితి లేకపోతే చెయ్యి. అయితే వాటిని చేయలేదే, ఇది చేయలేదే, అది చేయలేదే, అది చెయ్యాలా, ఇది చెయ్యాలి అని ఉన్నింది అనుకోండి. అప్పుడు మనము నేను నా స్థితిలో ఉన్నవన్నీ అవుతానా? అలా లేదు అని అంటే నేను నా స్థితిలో లేదు అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను దాన్ని గుర్తించాలా. ఏమని గుర్తించాలా? నా మనస్సు నేను నా స్థితిలో ఉండాలని అంటున్నదే కానీ, పైకి అంటున్నదే కానీ, విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి మునిగిపోయింది దాంట్లో. అవునా? ఇప్పుడు అర్జునుడి పరిస్థితి అదే కదా. అర్జునుడి పరిస్థితి ఎట్లా ఉంది? విషయాల దగ్గరికి వచ్చిందా లేదా? విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమన్నాడు? నేను యుద్ధం చేయను అంటాడు, భిక్షాటం చేసుకుంటానంటాడు. సరే, ఇప్పుడు కూడా మనం కూడా ఏమంటాము? నేను దేవుని దగ్గర ఉండిపోతానండి, నేను ధ్యానంలో కూర్చొని సమాధిలో కలిసి ఉండిపోతానండి, నేను అలాగే ఉండిపోతానండి, నాకేం అక్కర్లేదండి అనిపిస్తుందా? మనకి అనిపిస్తుంది. ఎంతసేపు? చూడండి ఎట్లా ఉందో. ఎంతసేపు అనిపిస్తుంది? కొడుకో